హాయ్ ఫ్రెండ్స్, చపాతీలోకి అదిరిపోయే శనగపప్పు కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఒక కప్పు శనగపప్పుని ఒక గిన్నెలో వేసి 2 సార్లు బాగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న శనగపప్పుని మళ్ళీ నీళ్ళు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 1 గంట సేపు అయితే నానబెట్టాలండి, ఎందుకంటే శనగపప్పు కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి. ఈ శనగపప్పు కర్రీని మనము గిన్నెలో కాకుండా కుక్కర్లోనే వండుకోవాలి. దానికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం 2 ఉల్లిపాయలని కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మను కూడా అందులో వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా అందులో వేసుకొని కొద్దిసేపు అలా కలుపుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అవ్వడానికి కోసం కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. నేను కూర మొత్తానికి సరిపడే ఉప్పు ఒకటేసారి వేసేసి మళ్ళీ కాస్త కలుపుకొని మూత పెట్టుకున్నాను. 1 నిమిషం అయిన తర్వాత ఆ మూత తీసి చూస్తే టమాటాలు మొత్తం సాఫ్ట్గా ఉడికాయి. అందులో కొంచెం చిటికెడంతా పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళు మొత్తం వంపేసి అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మూత తీసి చూసిన తర్వాత శనగపప్పు కొద్దిగా వేగినట్టు ఉంటుంది. అందులో మనకి కూరకు సరిపడా కారం వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత మనము 1 గ్లాసు నీళ్ళని అందులో పోసుకోవాలి. మళ్ళీ గరిటతో బాగా కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్లు వచ్చిన తర్వాత మనం మూత తీసి చూస్తే శనగపప్పు ఇలా బాగా ఉడుకుంటుందండి. ఒకవేళ మీకు అలా ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. అలా బాగా ఉడికిన దాంట్లో మనం కొత్తిమీర వేసుకొని అది ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని దించుకోవాలి. కూర రెడీ అయినట్టే. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.